కీస్ ఉన్నాయి. సార్ చూసుకోవచ్చు, ఓన్లీ 47,000 తిరిగింది. ఇప్పటికైతే ఏసీ కూలింగ్ అయితే బాగానే ఉందన్న. ఇది మీకు ఇట్లా చూసుకోవచ్చు. అసలు దీంట్లో బేసిక్ మోడల్ అన్నట్టు అనేది ముందు లేదు, కానీ ఫ్యూచర్స్ అయితే బాగున్నాయి అన్న. పవర్ విండోస్, ఇక్కడ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్, బ్యాక్ సైడ్ సిట్టింగ్ ఇట్లా మీకు ఇన్నోవా కంఫర్ట్లో ఉందన్న. ఇది ఇన్నోవా కంఫర్ట్లో ఉంది. ఇది ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ దీనికి చాలా మంచిగా ఉంది వెహికల్ అయితే. సరే బాడీ లైన్ ఇట్లా చూసుకోవచ్చు, డిక్కీ స్పేస్ ఇట్లా చూసుకోవచ్చు. డీజిల్ వెహికల్ అన్న, ఇది డీజిల్ వెహికల్. మనకి ఇంటర్నల్గా ఇట్లా లోపల మంచి సిట్టింగ్ ఉంటుంది. దీనికి ఎర్టిగా కంటే బాగుంటుంది బానట్ దీపం. బండి మొత్తం టోటల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉందన్న. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్కు. టైర్ల కండిషన్ వచ్చి 30-40% ఉన్నాయి. ఫ్రంట్ టైర్లు వచ్చి 60% ఉన్నాయి. బ్యాటరీ వచ్చి వారంటీలో ఉందన్న. 3 to 4 days బ్యాక్ వేసిరు. ఇది 30 months వారంటీ ఉంది, 30 months గ్యారంటీ ఉంది, 5 years ఉంది. ఇంజన్ ఇట్లా మీకు సైలెంట్గా ఉంది. డీజిల్ ఇంజన్ ఇంత సైలెంట్గా ఉండడం అంటే గ్రేట్. అసలు ఎక్కడ ఇట్లా ఇంత అది లేదు వెహికల్. ఫ్యాన్సీ నెంబర్ ఉందన్న బండికి. ఇట్లా 7 సీటర్కి వెళ్తే మీకు ఒకసారి బాడీ మొత్తం చూపిస్తాను. ఇక్కడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి, కొంచెం ఇక్కడ ఏదో పడ్డట్టుంది. ఆర్ఎక్సీ బేస్ మోడలే కానీ దీనికి అలాయ్ వీల్స్ ఉన్నాయి. రూఫ్ ఏసీ అయితే ఎక్సలెంట్ అన్న. రూఫ్ ఏసీ చూసుకోండి మీరు. రూఫ్ ఏసీలో అయితే కూలింగ్ బీభత్సంగా ఉంది. టైర్ల కండిషన్ ఇట్లా చూసుకోవచ్చు. ఫ్రంట్ టైర్లు వచ్చి 70% ఉన్నాయి. బ్యాక్ టైర్లు కొంచెం ఆడైనాయి, కానీ ఫ్రంట్ టైర్లు అయితే 70% ఉన్నాయి టైర్లు. సీట్ కవర్స్ ఇట్లా ఓకే, పర్లేదు, బాగానే ఉన్నాయి. 2 కీస్ ఉన్నాయన్న. ఏసీ కూలింగ్ ఇట్లా బాగానే ఉంది.